చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకొని జీవం కలిగిన దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఆశీర్వాదకరమగు నామమునకు వందనాలనైనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. నీ స్వరమును వినుటకు నిబిడలమైన మేము ఆశతో ఎదురు చూస్తున్నాము స్వామి. నాతో మాతో మాట్లాడండి. నా మానవ స్వరమును మరుగుపరచండి. మీ స్వరముతో మీరు మాట్లాడండి. నన్ను నీ బూరగా వాడుకొనండి ప్రభువా. అనేకులను ఆకర్షించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షతలో జరిగించమని నజరేయుడైన యేసు అను శక్తి కలిగిన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో మాతో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను తెలియజేస్తున్నాను. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ఉన్నతమైనటువంటి మాటను తన జీవితంలో తను కలిగి ఉన్నటువంటి కోరికను, తాను కలిగి ఉన్నటువంటి ఆశను ఇక్కడ వెల్లడి చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడంటే, దేవుని కృపా సువార్తను గురించిన సాక్ష్యము చెప్పుట యందు నేను పరుగెత్తుచున్నాను. అతని పరుగు దేవుని గురించినటువంటి సువార్త చెప్పడానికంటండి. ఆయన పరుగు దేవుని కృపా సువార్తను ప్రకటించాలని. అంతేకాదు ప్రియులారా, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును కూడా నేను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి నాలో నేను చోటిస్తలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని తుదముట్టించుట కొరకు నా పరుగును నేను ప్రారంభించాను. దేవుని కృపా సువార్తను చెప్పుటకు నా పరుగును ప్రారంభించాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని తుదముట్టించుటకు నా పరుగును ప్రారంభించాను. ఎంత ఉన్నతమైనటువంటి ఆశ, ఆకాంక్ష, కోరిక, తీర్మానం ప్రియులారా. భక్తుని యొక్క పరుగు దేని కొరకు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నా పరుగు దేవుని కృపా సువార్తను ప్రకటించుటకు, నా దేవుని గొప్పతనాన్ని, నా దేవుని కృపను, నా దేవుని దయను, నా దేవుని యొక్క ఆలోచనను, నా దేవుని యొక్క చిత్తాన్ని నేను అనేకులకు తెలియచెప్పాలి. దాని కొరకే నేను పరుగెడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుక్రవార దినమందు, ఈ రాత్రి కాల వేళ ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, మనల్ని మనం చూసుకోవాలా. ఆధ్యాత్మికమైన కోణంలో ప్రియులారా, దేని కొరకు మన పరుగు? ఈ దినాల్లో అనేకులు పరిగెడుతున్నారు ప్రియులారా. అర్థం పర్థం లేనటువంటి వాటి కొరకు, శాశ్వతముగా ఉండనటువంటి వాటి కొరకు, శాశ్వతుడైన దేవునితో చేర్చలేనటువంటి వాటి కొరకు, శాశ్వతమైన దేవునితో స్థిరపరిచే విషయంలో నిన్ను నన్ను దూరంగా ఉంచే విషయాల కొరకు అనేక మంది పరిగెడుతున్నారండి. భక్తుడు అంటున్నాడు, దేవుని గురించిన సువార్త ప్రకటించాలి, అది నా పరుగు. అందుకు నేను పరిగెడుతూ ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన పనిని తుదముట్టించాలి, దాని కొరకు నేను పరిగెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మనకెన్నో విధములైనటువంటి బాధ్యతలను అప్పచెప్పాడు ప్రియులారా. మరి రక్షింపబడిన నీవు, సంఘములో చేర్చబడినటువంటి నీవు, క్రీస్తునమైనటువంటి శరీరముతో జతకట్టిన నీవు, దేవుడు నిన్ను సంఘములో ఏ పాత్రగా వాడుకుంటున్నాడో, క్రీస్తునబడినటువంటి శరీరములో దేవుడు నిన్ను ఏ అవయవముగా ఏమని ప్రత్యేకపరిచాడో, ఏ బాధ్యతను నీకు ఇచ్చాడో, ఏ తలాంతు నీకు ఇచ్చాడో, ఏ వరమును నీకు ఇచ్చాడో, ఏ ఫలమును నీకు ఇచ్చాడో, వాటిని గుర్తించి దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించుట కొరకు మనం పరిగెత్తాలి ప్రియులారా. ఈ రోజుల్లో మనకు ఈ ఆకాంక్ష లేదండి. ఇంతకు దేవుని యొక్క శరీరం అనబడినటువంటి సంఘములో నా పాత్ర ఏంటి అని తెలుసుకోకుండా కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి వారిని మనం ఈనాడు ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. ఏదో వచ్చామా పోయామా అనుకుంటున్నారు కానీ, నా కొరకు రక్తము గార్చి ప్రాణము పెట్టి నన్ను విమోచించి ఆయన శరీరములో నన్ను పాలిభాగస్తునిగా చేసుకున్న నాయుడుల దేవుని ఉద్దేశం ఏంటి అని ప్రభువును అడిగి పొందుకునేవారు కరువైపోతున్నారు. మనం ప్రభువుని అడగాల, ప్రభువా నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ శరీరం అనబడినటువంటి సంఘములో చేర్చుకున్నావు, ఏంటి నా బాధ్యత, ఏంటి నా ఎడల నీ ఉద్దేశం,
నేను ఏం పని చేయాలి తండ్రి? ఏ పని కొరకు నన్ను ప్రత్యేకపరుచుకున్నావు ప్రభువా? ఈ శరీరం అనబడినటువంటి ఈ సంఘం నా ద్వారా ఆగిపోకూడదు. నువ్వు నాకు అప్పచెప్పిన పనిని నేను తుదముట్టించకపోతే, నేను కొనసాగించకపోతే ఆ సంఘములో ఆ కార్యం ఆగిపోకూడదు తండ్రి. కాబట్టి నన్ను దేని కొరకు వాడుకున్నావనే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని, ఆలోచనను మనం కలిగి ఉన్నట ప్రియులారా, అది మనకెంతో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. నాకు అప్పచెప్పాడా అని అడుగుతున్నారు ప్రియులారా. సంఘ పెద్దల పని కదా, దైవజనుల పని కదా, పరిచారకుల పని కదా, మరి నేనేం చేయాలి అన్న ఆలోచన చాలా మంది కలిగి ఉన్నారు. రక్షింపబడిన నిన్ను నన్ను దేవుడు ఎంతో ప్రేమించాడని మర్చిపోవద్దు. మన అందరి మీద దేవుడు ఒక బాధ్యతను ఉంచాడన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రియులారా తిమోతికి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను రాస్తూ ఉన్నాడు. నా కుమారుడా, క్రీస్తు కొరకు బ్రతకడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావు గనక జాగ్రత్తగా ఉండు నా కుమారుడా. నీ యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. ఇంకొక అద్భుతమైన మాట చూడండి, మనందరికీ తెలిసిన లేఖన వాక్యమే 2 తిమోతి 2:22 ఒకసారి మనం చదువుకుందాం. ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి రోగముతో నిండినటువంటి హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని యేసు రక్తము చేత కడిగి శుద్ధీకరించాడు. కాబట్టి మరలా మనం అపవిత్రత జోలికి పోకూడదు ప్రియులారా. అందుకే అంటున్నాడు తిమోతి, జాగ్రత్త, నీవు యవనేచ్ఛల నుండి పారిపోవాలి. రెండవ విషయం ఏంటో తెలుసా? పవిత్ర హృదయుడవై ప్రార్థన చేయు వారితో ఉండాలి. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు ప్రియులారా యవనేచ్ఛల నుండి పారిపోవాలి అన్న సంగతిని తెలుసుకుంటున్నారు, కానీ దాని తరువాత ఏం చెప్పాడు అన్న దాని మీద లక్ష్యం ఉంచుతలేదండి. చాలా మందికి యవనేచ్ఛల నుండి పారిపోము అనే మాట తెలుసు, కానీ దాని వెనక ఇంకొక మాటను చెబుతున్నాడు. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోవడమే కాదు, పవిత్ర హృదయమును కలిగి ప్రార్థనా పరులతో నీ ఉండాలి. ఈరోజు మన సహవాసం ఎవరితోనండి? నాకు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. సంఘములో ఉన్న వారితో సంఘము సహవాసం చేయదు. మందిరానికి వచ్చి మందిరం ప్రక్కన నీ ప్రక్కన కూర్చున్న వారితో ఫెలోషిప్ ఉండదు, కానీ ఎవరెవరితోనో ఫెలోషిప్ ఉంటుంది. పక్కన కూర్చున్న వాళ్ళ మీద ఎన్నో కంప్లైంట్స్. వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు అలా అండి, వీళ్ళు ఇలా ఉండి, వారు ఆ రోజు అలా చేశారండి, ఇలా చేశారండి అనేటటువంటి మాటను చెప్పడానికే వారు ఇష్టపడుతుంటారు. కానీ ప్రియులారా, మనకంటే వారిని యోగ్యులుగా ఎంచుకునే విషయంలో మనం వెనకబడిపోతుంటాం. ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి. నాకన్నా బ్రదర్ చాలా ప్రార్థనా పరుడు, నాకన్నా సిస్టర్ చాలా ప్రార్థనా పరురాలు, నాకన్నా వాళ్ళు బాగా పాడతారు, నాకన్నా వాళ్ళు గొప్పగా దేవుని గణపరుస్తారు, వారు దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉంటారని మనకంటే ఇతరులను, మనకున్నటువంటి అలవాటు చాలా సార్లు ఏమంటే అందరిని తక్కువ చేస్తూ ఉంటాం. బైబిల్ ఏం చెబుతుంది? మనకు అందరినీ యోగ్యులుగా చూడమని చెబుతుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు యవనేచ్ఛల నుండి పారిపోవడమే కాదు, పవిత్ర హృదయుడవై ప్రార్థన చేయు వారితో ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదండి. విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడదండి. వారి గమ్యం వేరు, మన గమ్యం వేరు. భక్తి పరులకు భక్తిహీనులకు తేడా ఉంది కదండి. అందుకే చెబుతున్నాడు, నువ్వు పవిత్ర హృదయుడవై ప్రార్థనా పరులతో ఉండి కొన్ని చేయవలసిన కార్యాలు చెప్తున్నాడు ప్రియులారా. ఏం చెప్తున్నాడో చూడండి. నీవు వారితో కూడా నీతిని వెదకాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? నీతిమంతుల తలల మీదికి దేవుని ఆశీర్వాదం వస్తుందంట ప్రియులారా. తిమోతికి చెబుతున్నాడు, తిమోతి, నీవు నీతిని వెదకాలి. ఎందుకు నీతిని వెదకాలో తెలుసా? నీవు నీతిమంతుడవైతే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కలుగుతుంది నాయన. అందుకే నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, దేవుని నమ్మిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు, వారిని మరచిపోడు, వారి చెయ్యి విడువడు, వారిని ఆయన ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు ప్రియులారా. ఎప్పుడు నీవు పవిత్ర హృదయము కలిగి ప్రార్థనా పరులతో కూడా నీతిని అనుసరించినప్పుడు. మీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11, 12, 13, 14 అధ్యాయాలన్నీ చదవండి. నీతిమంతులు అనబడినటువంటి వారికి ఎన్ని దీవెనలు ఉన్నాయో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు ప్రియులారా. అందుకే చెబుతున్నాడు, నీవు నీతి కొరకు పరిగెత్తాలి, నీతిని పట్టుకున్నట్టు కొరకు పరిగెత్తాలి. రెండవ మాట చెబుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు తెలుసా?
విశ్వాసమును. ప్రతి క్రైస్తవుడు కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొత్తము కూడా కంటత కలిగి హృదయములో చేర్చుకుంటే చాలా గొప్పగా ఉంటుంది ప్రియులారా. విశ్వాస వీరుల పట్టిక, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అనే మాటతో ప్రారంభమవుతుంది ప్రియులారా. అక్కడ మన పితరులు అనేకులు దేవుని కొరకు ఎంత ఘనంగా బ్రతికారు, ఎంత విశ్వాసముతో జీవించారు, విశ్వాసముతో వారు చేసిన కార్యాలు ఏంటి అనేటువంటి మాటలు బహు తేటగా రాయించి పెట్టాడు. కాబట్టి నువ్వు నీతి కొరకు వెంటాడు. రెండవది విశ్వాసమును పొందుట కొరకు వెంటాడు. మూడవ మాట చెప్తున్నాడు ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట, ప్రేమ. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం కూడా క్రైస్తవ జీవితంలో మన హృదయం అనే పలక మీద వాటిని స్థిరపరచుకొనుట మనకెంతో గొప్ప ఆశీర్వాదం. దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడినను ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవు. మనం పరిగెత్తాలంటండి వీటి కొరకు, వీటిని వెంటాడుము. వెంటాడుము అంటే పరిగెత్తడమే కదండి అర్థం. వీటిని పొందుకొనుట కొరకు, వీటిని సంపాదించుకొనుట కొరకు, వీటిని మన జీవితంలో ప్రియులారా అన్వయించుకొనుట కొరకు పరుగెత్తాలంట. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన కృపా సువార్త కొరకు నా పరుగు, నా పనిని తుదముట్టించుట కొరకు నా పరుగు. అందుకే నేను దేనిని కూడా ఈ లోకంలో ప్రేమించట్లేదు. నా ప్రాణము మీద, నా శరీరము మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద నాకు ప్రేమ లేదు. నా ప్రేమంతా నా కొరకు ప్రాణము పెట్టిన నా ప్రాణ ప్రియుడైన యేసు కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా ప్రియులారా? దోషములన్నింటినీ కప్పివేస్తుంది ప్రేమ. తల్లికి ప్రేమ ఉంటది కాబట్టి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా భరిస్తారు కదండి. పక్కన పిల్లలు చిన్న తప్పు చేసినా ఇష్టం ఉండదు. ప్రేమ అంటే ఐ లవ్ యూ అనే పదం కాదు, లేదంటే 2 అక్షరాల మాట కాదు, అది అనంతమైనది. ఈరోజు చూడండి, ఒక యవనస్తుడు అమ్మాయిని గొంతు కోసేసాడంటండి. ప్రేమించట్లేదని గొంతు కోసాడంట. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉందండి. ఆ అమ్మాయిని గొంతు కోసి చంపాడని ఆ అమ్మాయి తరపు బంధువులందరూ వాని కొట్టి చంపేశారంట. ఈరోజు నేను ఎన్టీవీలో చూశాను, భార్య భర్తను కత్తితో పొడిచి చంపేసిందంట. ఏమండి ఈ మాటలన్నీ? ప్రేమ. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, ప్రేమ ప్రాణం ఇస్తుంది కానీ ప్రాణం ఎప్పుడు తీయదండి. యేసు ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు ఏమిచ్చాడండి? ప్రాణం ఇచ్చాడు ప్రియులారా. నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వివాహ సమయాల్లో దేవుని మాటలు అందించాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్త్రీలకు దేవుడు ఏ హెచ్చరికలు ఇచ్చాడు, పురుషులకు ఏమిచ్చాడని తరచుగా ధ్యానం చేసేవాడిని నేను. స్త్రీలకు అనేకమైన మాటలు చెప్పాడు, పురుషునికి ఒకటే చెప్పాడు, నువ్వు నీ భార్యను ప్రేమించు అని చెప్పాడు, అంతే. ఈ ప్రేమలో ఇక అన్ని మిళితమై ఉంటాయండి. ఈ ప్రేమ అనేటటువంటి పదం తన భార్య కొరకు ప్రాణమిచ్చేంతగా తనను తాను సమర్పించుకుంటాడంట. అందుకే ఆది పురుషుడైనటువంటి మన ఆదాము గారు, మన అందరికీ తండ్రి ప్రియులారా, అవ్వమ్మ తప్పు చేసింది, అతనికి అర్థమైంది, కానీ తెచ్చిచ్చిన పొలాన్ని తిన్నాడు. ఎందుకో తెలుసా? తన భార్య చేసినటువంటి దాన్ని తను కూడా సమానంగా తీసుకుంటున్నట్లుగా మనం గమనించాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 34వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. దేవునికి కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానమును వెతికి దానిని వెంటాడుము. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జనులందరినడిగాను, జగమంతా వెదికాను. జనులందరినడిగాను, జగమంతా వెదికాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక. బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక. హల్లెలూయా.
సంతోషం ఎక్కడుంది, సమాధానం ఎక్కడుంది అంత వెతికాడంట. చివరికి ఎక్కడ దొరికిందంట? యేసయ్యలోనే. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని కృపా సువార్తను ప్రకటించాలని నా పరుగు, దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని తుదముట్టించాలని నా పరుగు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీకు కూడా కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. వాటి కొరకు పరిగెడుతున్నామా లేదా? లేదా రక్షణ లేని వారి వలె, ప్రభువును విశ్వసించని వారి వలె, లోక సంబంధమైన మనసు కలిగి లోకము కొరకు పరిగెడుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో చాలా మంది తెల్లవారు లేస్తే జిమ్ములకు పరిగెడుతున్నారండి. కండలు పెంచాలి, అందం కొరకు పరిగెడుతున్నారండి, ఆహారం కొరకు పరిగెడుతున్నారండి, ఘనత కొరకు పరిగెడుతున్నారండి, డబ్బు కొరకు పరిగెడుతున్నారండి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొని అజ్ఞాన దశలో పరిగెట్టిపోతున్నారు ప్రియులారా. కానీ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదండి, దేవుడు మనకు కృపనిచ్చాడు కదా ప్రియులారా. ఆయన ప్రేమను తెలుసుకునేటట్టు మన నేత్రములను ఆయన వెలిగించాడు కదా. కాబట్టి మన జీవితంలో దేని కొరకు పరిగెడుతున్నామో మనం బహు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి, నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన కార్యం నీతిని వెంటాడు, విశ్వాసమును వెంటాడు, ప్రేమను వెంటాడు, సమాధానమును వెంటాడు నా కుమారుడా. దీని కొరకు నువ్వు పరిగెత్తాలి. అప్పుడు దేవుని కృప నీ మీద నిలవబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనం అందరం ఆశీర్వాదం కొరకే కదండి పరిగెత్తేది. డబ్బు సంపాదించాలి, గొప్పగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలనే కదా మన ఆలోచన. మరి దేవుడు సింపుల్గా చెబుతున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకు, నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు. నీతిమంతునికి ఆపద సంభవించినను దేవుడు తప్పిస్తానని మాటిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నీతిగా బ్రతకడం మానేసి వాటి కొరకు పరిగెడుతున్నాం. అందుకే అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని రావట్లేదు ప్రియులారా. ఈ దినాల్లో ప్రియులారా, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ లేకుండా పోతుంది, దేవుని కొరకు జీవించాలనే ఆశ లేకుండా పోతుంది. నా దేవుని సింహాసనం ఎదుట నేను నిలవబడినప్పుడు నా దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నాకు కిరీటాలు ఇవ్వాలి, ఆయనతో నేను ఉండాలి, అందుకొరకు నేను బ్రతకాలి అనే ఒక శ్రేష్టమైన ఆశను ప్రియులారా కలిగి దాని కొరకు బ్రతకలేకపోతున్నాం. కానీ మనం బహు జాగరూకులమై బ్రతకాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసు కదా, జక్కయ్యని గురించి మనందరికీ తెలుసు కదా. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలో యేసు ఎవరో అని చూడగోరి, ఎంత గొప్ప మాట. ఆయన చూచుట కొరకు పరిగెడితే చాలండి, మన బ్రతికే మారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒక్క అడుగు వేసి ప్రభువును చూడాలని ఆశపడతామో ఆయన 1000 అడుగులేసి మనల్ని ఎదుర్కొంటాడు. ఆ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యేసును చూడాలనే ఆశ నీకు లేకపోతే యేసయ్య ప్రత్యక్షత నీకు కలగదండి, గుర్తుపెట్టుకోవాలి. ఆశ నీకు లేకపోతే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించలేడు. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ప్రభువును చూడాలని, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు అప్పచెప్పిన పనిని తుదముట్టించిన కొరకు పరిగెత్తాలనే ఆశ నీలో లేకపోతే దేవుడు కూడా నిన్నేం ఆశీర్వదించలేడండి. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఆశ కలిగి ఉండాలా, ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకే నేను సేవకు వచ్చిన ప్రారంభపు దినాల్లో చాలా కొద్ది మందిగా ఉండేవారు. మరి చర్చ్ ఏమో పెద్దగా ఉండేది, విశ్వాసులేమో కొద్ది మందిగా ఉండేవారు. నేనేం చేసేవాడినో తెలుసా? మందిరము నిండా చేపలు పరిచేవాడిని. చాలా మంది అడిగేవారు, అయ్యగారు మరి కొద్ది మంది వస్తారు, మరి సగం వరకు ఆపేస్తే బాగుంటుంది కదా, ఎందుకు మీరు అన్ని చేపలు వేస్తారంటే నాకు ఒక ఆశ, ప్రభువా ఈ చివరి వరకు నాయన నీ ప్రజలైన వారిని తోడుకొని వచ్చి కూర్చోబెట్టయ్యా. ఆశ. ఈ చేపలన్నీ వేస్తే ప్రియులారా వాటిని కూర్చునే సామర్థ్యము దేవుడిస్తాడు, పంపిస్తాడు అని నమ్మేవాడిని నేను. ఈరోజు ఆ ఆశను తీర్చాడు. మందిరము నిండి బయట కూర్చుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, నేను ప్రారంభపు దినాల్లో సంఘములో ప్రేమ విందు ఏర్పాటు చేసేవాడిని. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఒక 30 మంది అలా ఉండేవారు. నేనేమో 25 కేజీల రైస్తో అన్నం వండించేవాడిని. అందరూ అనేవాళ్ళు, ఇంత అన్నం ఎందుకండి వేస్ట్ అయిపోయింది అనేవాళ్ళు. నా ఆశ ఏంటో తెలుసా? ఇంత అన్నాన్ని చూసి ప్రభు నా కుమారునికి ఎంత విశ్వాసం ఉంది నా మీద, దీని కొరకు మనుషులు వస్తారని నమ్మాడు కదా అని చూసి ప్రభు పంపిస్తాడని నమ్మేవాడిని. నిజంగానే అలానే వచ్చేవారు. ఈరోజు కింటాలు వేసిన సరిపోనటువంటి ఆత్మలను దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. లోక సంబంధమైన ఆశలు కాదండి, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండాలి. అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం.
నా చిన్నతనంలో నేను ఎప్పుడు అనుకునేవాడిని దేవుని కొరకు చక్కగా ప్రభుని తెలుసుకున్నాక నీతిగా యథార్థంగా బ్రతకాలనుకునేవాడిని. మరి నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో ఆ ప్రార్థన ప్రభుకి ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ ఆ చిన్నతనపు అమాయకత్వంతో ప్రార్థన చేసుకునేవాడిని. మరి మేము చదువుకునే హాస్టల్లో మరి ఎదురుగా యేసు ప్రభు ఫోటో ఉండేది ఒకటి. ఆ ఫోటో ముందు నిలబడి, ప్రభువా ఈ రోజు నేను ఏం తప్పు చేసినా, నా చూపులో ఒకవేళ అపవిత్రమైనవి చూసినా, నా మాటలో ఒకవేళ అపవిత్రమైనది ఏదైనా ఉన్నా, మరి అమ్మాయిలతో గాని అబ్బాయిలతో గాని మాట్లాడేటప్పుడు నీకేమైనా ఆయాసకరంగా ఉంటే నాకు వెంటనే తలనొప్పి వచ్చేటట్లుగా నన్ను పనిష్మెంట్ ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. మళ్ళీ సాయంకాలం వచ్చి చూసుకుంటే నాకేం తలనొప్పి ఏమి ఉండేది కాదు. కొన్నిసార్లు అపవిత్రమైన మాటలు మాట్లాడేవానిగా కనబడేవాడిని, అపవిత్రంగా చూసిన వానిగా కనబడేవాడిని. అప్పుడు సాయంకాలం అనుకునేవాడిని, నేను చూసినా మాట్లాడినా నా ప్రభు నన్ను శిక్షించలేదు, నా ప్రభు ఎంత గొప్పవాడు, కాబట్టి రేపు ఆయనకి ఇంకా సమీపంగా బ్రతకాలని ఆశపడేవాడిని. ఆ రోజు నాకు తెలియదు నేను సేవకుని అవుతానని, ఆ రోజు నాకు తెలియదు నేను దైవజనుడిని అవుతానని, కానీ నాకు ఒక ఆశ ఉండేది దేవుని కొరకు బ్రతకాలి అని. మరి ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు కూడా చిన్నతనంలోనే బైబిల్ తీసుకునేవాడిని, పాటల పుస్తకం తీసుకునేవాడిని, పెన్ను తీసుకునేవాడిని, దైవజనులు చెప్పే మాటలన్నీ రాసుకునేవాడిని. అలా రాసుకునేటప్పుడు దైవజనులు నోట ఒకవేళ సందర్భానుసారమైన మాట రాకపోతే నేను అనుకునేవాడిని, ఒకవేళ నేనే గనక దైవజనుడనైతే ఈ సందర్భంలో ఇలా చెప్పకూడదు, ఇంకొక రీతిగా చెప్తే చాలా బాగుంటుందని అనుకునేవాడిని. ఈ రోజు దేవుని మహాకృప ఈ దీనుని ఎడల, ఈ ఎన్నిక లేని వాని ఎడల దేవుడు తన ఉన్నతమైన పరిచర్యకు పిలిచి ఆ పరిచర్య భారాన్ని నా చేతులకు అప్పచెప్పాడు. నన్ను నమ్మాడు. ఎందుకు నమ్మాడు దేవుడు? నేను ఆశ కలిగి ఉండేవాడిని ప్రభు కొరకు, అనేక ఆత్మలను ప్రభు వైపు తిప్పాలని, అనేకులకు సువార్త చెప్పాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, అల్పకాలం ఇది పాపలోకం, ఇది శాశ్వతం కాదు అనే సంగతిని నా యేసయ్య ద్వారా నేను పొందుకున్నాను. అది అనేకులకు చెప్పాలనే బలమైన కోరిక ఉండేది ప్రియులారా. జక్కయ్యకు కూడా యేసయ్యను చూడాలనే కోరిక. చూసారా ఆ చిన్న కోరిక. ఈ దినాలు చూడండి చెడ్డ కోరికలు. ఈరోజు చెప్పాను కదా, ఒక భార్య భర్తను చంపిందని. ఎందుకు? భర్త ఉన్నా కూడా పాపం వైపు ఆకర్షితులైపోతున్నారు, భార్య ఉన్నా కూడా పాపం వైపు ఆకర్షితులైపోతున్నారు. ఇంకా విచారకరమైన విషయం ఏంటో తెలుసా? పిల్లలు పెద్దవారైనా కూడా చాలా మందిలో వారి శరీర కోరికలు చచ్చిపోవట్లేదు. వారికి పెళ్ళయి పిల్లలయ్యి ఆ పిల్లలు పెద్దవారై మంచి చెడులు తెలుసుకునే వివేచన వారికి వచ్చినప్పటికీ చాలా మంది వారి శరీర కోరికలను చంపలేకపోతున్నారండి. ఆ విషయాన్ని చూసినప్పుడు హృదయానికి చాలా వేదన కలిగింది ప్రియులారా. హల్లెలూయా. నాకు భర్త ఉన్నాడు, బిడ్డలున్నారు, నాకు దేవుడి కృపనిచ్చాడు. ఈ కృప చాలా మందికి లేదు, నాకు అనుగ్రహించాడు దేవుడు. నాకు దేవుడు ఇచ్చిన దానిలో నేను నమ్మకంగా బ్రతకాలనే ఆశ లేదండి. అందుకే ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు. ఎందుకో తెలుసా? ఆ కోరిక, శరీర సంబంధమైన కోరిక మరణానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఆత్మ సంబంధమైన కోరిక పరమ తండ్రికి మనల్ని దగ్గర చేరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం మనందరికీ తెలుసు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర గెహాజీ అనేవాడున్నాడు. చక్కటి పరిచర్య చేస్తున్నాడు. దైవజనుడు ప్రవక్త దగ్గర ఉండి చక్కటి పరిచర్య చేస్తున్నాడు. గాని ఒకరోజు నయమాన్ వచ్చాడు. దేవుని మహాకృప చేత స్వస్థత నొందాడు. స్వస్థ చిత్తుడు యొక్క మాట అన్నాడు, అయ్యా విలువ కలిగినటువంటి ఈ బహుమానాలు తీసుకో అన్నాడు. పరమ తండ్రితో మాట్లాడాడు. ప్రభువా తీసుకోవాలా వద్దా అని అడిగాడు. ప్రభు వద్దని ఆజ్ఞాపించాడు. వెంటనే ఎలీషా ప్రవక్త వద్దని చెప్పాడు. అప్పుడు గెహాజీ అనుకుంటున్నాడు, అరే ఈ ప్రవక్త దగ్గర కూర్చుంటే ఏదన్నా మనకు దొరుకుతుందని కూర్చుంటే వద్దని పంపించేస్తున్నాడు ఏంటని. ఇప్పుడే వస్తానండి అని పోయాడు. పరిగెత్తి వెళ్ళాడంట ప్రియులారా. దేని కొరకు? నయమాను ఇచ్చే ధనము కొరకు పరిగెత్తాడంట. తెచ్చుకున్నాడు. మంచిగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి పోయావంటే, నేను ఎక్కడికి పోవట్లేదండి, ఇక్కడే ఉన్నా. గెహాజీ నా మనస్సు నీతో కూడా రాలేదా? దేవుని ఆత్మను మోసగిస్తావా? దేవుడు లేడనుకుంటున్నావా? చూడట్లేదనుకుంటున్నావా? నీతో రాలేదనుకుంటున్నావా? ఏమనుకున్నావు? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి ఉండును గాక. చూశారా? ఒక జక్కయ్య ప్రభును చూడాలని పరిగెత్తితే ఒక కుటుంబానికి రక్షణ వచ్చింది. పౌలు భక్తుడు దేవుని కృపా సువార్తను ప్రకటించాలని పరిగెత్తితే నేడు ప్రపంచ దేశాలలో ప్రభు విజయ జెండా ఎగరవేయబడుతుంది. యేసు ప్రభును గురించి అనేకులు తండోపతండాలుగా విని మారుమనసు పొందారు. ఒక వ్యక్తి పరుగు కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదమైంది. ఒక వ్యక్తి పరుగు ఒక కుటుంబానికి దీవెనైంది. ఒక యవనస్తుని పరుగు అనేక మంది యవనస్తుల యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకు మేలుకరంగా మారిపోయింది. కానీ అదే ఒక
తన వ్యామోహము కొరకు పరిగెత్తిన వాని పరుగు తన కుటుంబానికి, తన వంశానికి నిత్య శాపాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ రాత్రి ప్రభు మనల్ని దేని కొరకు పరిగెడుతున్నావు? ఒక్కసారి మనల్ని మనం, ప్రభువా నాకు అప్పచెప్పిన పని నేను తుద ముట్టించాలి నాయన, నాకు సహాయం చేయి. నా ఎడల నీ ఉద్దేశం ఏంటి ప్రభువా? నా ఎడల నీ తలంపు ఏంటి నాయన? క్రీస్తునబడినటువంటి సంఘములో, నీ శరీరములో నేను ఏ భాగమై ఉన్నానో, ఏ పని కొరకు నన్ను వాడుకున్నావు తండ్రి, ఆ పని నేను కొనసాగించాలయ్యా, నాకు కృపనివ్వండి ప్రభుని అడుగుదాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రియులారా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో అడుగుదాం. క్షయమైపోయే వాటి కొరకు పరిగెత్తొద్దు దయచేసి. శాశ్వతమైన వాటి కొరకు, శాశ్వతమైనటువంటి కృపను మన ఎడల చూపిన దేవుని కొరకు మనం పరిగెత్తే వారమై ఉండాలి. పౌలు భక్తుడు, నా పరుగు దేవుని కృపా సువార్తను ప్రకటించాలి. దేవుడు నాకు అప్పచెప్పిన పనిని తుదముట్టించాలి. నాకు అదే ప్రియమైనది, కానీ ఇక ఈ లోకంలో ఏది కూడా నాకు ప్రియమైనది కాదు. నేను దేని యందు గురి నిలుపడలేదు, నా ప్రభువే నా గురి. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం దేని కొరకు పరిగెడుతుంది? నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? ఒక్కసారి ఆధ్యాత్మికమైన కోణంలో మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన వ్యామోహము కొరకు పరిగెత్తాడండి. ఐశ్వర్యవంతుడైన దేవునితో ఉండి, ఐశ్వర్యము నాలో ఉంది, నాతో ఉంది, నా చుట్టూ ఉందని మర్చిపోయాడు ప్రియులారా. శ్రీమంతుడే నాతో ఉన్నాడని గుర్తించలేకపోయాడు. ఈ రోజు రక్షింపబడిన నీవు కూడా లోకస్తుల వల్ల పరిగెడుతున్నావేమో. దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వన్నీయు మనవే, మనకిచ్చుట కొరకే. అధైర్యపడద్దు. నీతిగా ఉంటే చాలు, వారి తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడేవయ్యా. నీవు మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నిజమే నాయన, మా గమ్యం మారిపోయింది. మేము పరిగెత్తవలసిన వాటి కొరకు పరిగెత్తగా, పరిగెత్తకూడని వాటి కొరకు పరిగెడుతూ అందులో సంతోషిస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడావు స్వామి, నీకు మహిమ కలుగును గాక. నీతి కొరకు, విశ్వాసము కొరకు, ప్రేమ కొరకు, సమాధానము కొరకు పరిగెత్తే ఆ ఉన్నతమైన కృప మాకు కలుగును గాక. జక్కయ్య వలె మా కుటుంబాలన్నింటి రక్షించుకున్నట్టు కొరకు పరుగెత్తే ఆ పరుగు మాకు కలుగును గాక. ఈరోజు దివ్య వర్తమానం విన్న బిడ్డలు ఎంతమంది అయితే నీ కొరకు పరిగెత్తాలని ఆశపడుతున్నారు, వారందరూ నీ కొరకు పరిగెత్తే సామర్థ్యమును పొందుదురు గాక. నీ కొరకు నిలుచుదుము గాక, జీవించుదుము గాక. ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయా ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను, ఈ మహాపట్టణాన్ని, సకల పరిశుద్ధులను నీ కృపతో కాపాడి కనికరించమని, ప్రతి ఒక్కరి నేత్రములను వెలిగించి గురి ఎత్తుకు పరిగెత్తే ఆ శ్రేష్టమైన ధన్యతను అందరికీ దయచేయమని, మాకు దయచేయమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, సంఘమునకును, పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ప్రియులారా, ఈ శుక్రవారం కూడా మనం జీవం కలిగిన దేవుని మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రార్థించండి, ప్రభు కృపలో నిలవండి, ప్రభుకి ఇష్టంగా బ్రతకడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ కోరికే మనల్ని ప్రభుకి ఇష్టలుగా చేస్తుంది. పరీక్షలు కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.